వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యూతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలోని 15వ అధ్యాయంలోని చివరి భాగంలో ఉన్నాం. ఏతే పితృదేవా నామయనే వేద నిర్మితే శాస్త్రేణ చక్షుషా వేద జనస్థోపి నముహ్యతి. దీనిని దేవయాన మార్గం అంటారు. ఈ మార్గము ద్వారా వెళ్ళునట్టి ఆత్మోపాసకుడు సంసారం నుండి నివృత్తుడై క్రమంగా ఒక దేవత నుండి మరి ఒక దేవత కడుగు వెళ్ళుచూ బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు. అతడు తన స్వరూపమునందు స్థితుడవుతాడు. ప్రవృత్తి మార్గమును అనుసరించు వాని వలె అతడు మరల జనన మరణ చక్రంలో పరిభ్రమించడు. పితృయానము దేవయానము అను ఈ రెండును వేదోక్త మార్గములే. శాస్త్రీయ దృష్టితో వీటి తత్వము నెరిగినవాడు శరీరంతో ఉన్నను మోహితుడు గాడు. ఆదావంతే జనానాం సద్బహీరంతః పరావరం జ్ఞానం జ్ఞేయం వచో వాచ్యం తమో జ్యోతిస్వయం స్వయం. జన్మను ధరించునట్టి శరీరమునకు పూర్వమున కారణ రూపముతోడను అంతమైన మీదట కూడా అవధి రూపముతోడను ఆత్మ స్వయంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఇది భోగరూపమున బయటను భోక్త రూపమున వెలుపలను ఉన్ను. ఇది ఉచ్చ నీచ జన్మను కలిగి ఉంటుంది. జ్ఞానము జ్ఞేయము వాణి వాచ్యము అంధకారము ప్రకాశము మొదలగు వాటి రూపములో లభించినది అంతయును ఈ ఆత్మయే. ఆబాధితోపి హ్యాభాసో యథా వస్తుతయా స్మృతః దుర్ఘటత్వాదైంద్రీకం తద్వదర్థ వికల్పితం చిత్యాదీనామిహార్థానాం ఛాయానకతమాపి న సంఘాతో వికారోపి న పృథజ్ఞాన్వితో మృషా ధాతవో వయవిత్వా చ తన్మాత్రావయవైర్వినా నస్యుర్హ్యసత్యవయవిన్యసన్నవయవోం తతః నూర్యసత్యవయవిన్యసన్నవయవోం తతః స్యాతిసాదృశ్యభ్రమస్తావద్వికల్పే సతి వస్తునః జాగ్రత్ స్వాపౌ యథా స్వప్నే తథా విధి నిషేధత. ఈ విధంగా అద్దము మొదలగు వాటిలో కనబడు ప్రతిబింబమును యుక్తియుక్తముగా విచారించినచో అది వాస్తవంగా అయినను అది వస్తువు యొక్క రూపంలో కనిపిస్తుంది. అట్లే ఇంద్రియముల ద్వారా గోచరించు దృశ్య పదార్థములన్నీ మాయ ద్వారా కల్పితములు. అవి సత్యములు కావు, కానీ సత్యము వలనే ప్రతీతమవుతూ ఉంటాయి. ఈ విధంగా మాయ యొక్క కార్యమగుట వలన వాస్తవునకు ఇదంతా మిథ్యయే. పృథ్వీ మొదలగు పంచమహాభూతములు మాయా కార్యములు. విషయభోగములు పంచతన్మాత్రులు ఇవన్నీ మాయయే. నీడ కూడా మిథ్యయే. వాస్తవిక దృష్టితో చూచినప్పుడు పంచభూతముల సంఘాతముకు దేహము వాటి వికారము పరిణామము ఇవన్నీ మాయా కార్యములగుట వలన మిథ్య మాత్రమే. అనగా బ్రహ్మసత్యం జగన్మిథ్యాను సిద్ధాంతమును అనుసరించి తెలియాలి. పంచమహాభూతములు వాటి సూక్ష్మభూతములు అను ఈ రెండును ఒకటియే. ఇందులో స్థూల పంచమహాభూతములు అవయవి అనబడతాయి. సూక్ష్మభూతముల తన్మాత్రలు అవయవములు అనబడతాయి. సూక్ష్మ దృష్టితో పరిశీలించినప్పుడు అవయవములు లేకుండా అవయవి యొక్క అస్తిత్వము సిద్ధించదు. చివరగా అవయవి లేనప్పుడు అవయముల యొక్క అస్తిత్వము చెల్లదు.
వాస్తవమునకు పరమాత్మ సత్తాయే సమస్త ప్రాణులలో పదార్థములలో నిండి ఉంటుంది. మాయచే నిర్మింపబడిన వస్తువులన్నింటిలో కనిపించే నానాత్వము యొక్క కల్పనకు అజ్ఞానమే ముఖ్య కారణం. స్వప్నమునందు వ్యక్తి వివిధములకు దృశ్యములను గాంచును. ఆ స్వప్నమందే అతడు ఒకసారి జాగ్రత్త దశను అనుభవిస్తాడు, మరి ఒకసారి స్వప్నమును గాంచినట్టు, వేరొకసారి గాఢ నిద్రలో మునిగినట్లు అనుభవిస్తాడు. స్వప్నకాలంలో అవి సత్యములే అని భ్రాంతి కలుగుతుంది. అలాగే స్వప్నము నుండి మేల్కొనిన తరువాత జాగ్రత్త దశలో అదంతా మిథ్య అసత్యము అనే అనుభవం కలుగుతూ ఉంటుంది. ఇదే విధంగా మాయచే నిర్మింపబడిన ఈ జగత్తు అసత్యమే అయినప్పటికీ పరమాత్మ సత్తా ఎందుకు ఆధారము కూడాచే సత్యమను భ్రాంతి కలుగుతూ ఉంటుంది. అజ్ఞానము ఉండునంత వరకు శాస్త్రముల యొక్క విధి నిషేధముల వాక్యములు వర్తించును. తత్వజ్ఞానము కలిగిన మీదట పరమాత్మ సత్తా ఒక్కటే మిగిలి ఉంటుంది. భావాద్వైతం క్రియాద్వైతం ద్రవ్యాద్వైతం తథాత్మనః వర్తయన్స్యానుభూత్యేహ త్రీన్ స్వప్నాన్ ధునుతే ముని. విచారశీలుడైన పురుషునకు స్వానుభవము చేత ఆత్మ యొక్క 3 విధములైన అద్వైతములు గోచరిస్తాయి. అవి జాగ్రత్త, స్వప్న, సుషుప్తువులు మరియు ద్రష్ట దర్శన దృశ్యముల భేదరూప స్వప్నమును తొలగించును. ఈ అద్వైతము 3 రకాలు. అవి భావాద్వైతము, క్రియాద్వైతము, ద్రవ్యాద్వైతము. కార్యకారణవస్వైక్యమర్శనం పటతంతువతు అవస్తుత్వాద్వికల్పస్య భావాద్వైతం తదుచ్యతే. యద్బ్రహ్మణి పరే సాక్షాత్ సర్వకర్మ సమర్పణం మనోవాక్తనుభిప్పార్థ క్రియాద్వైతం తదుచ్యతే. ఆత్మజాయా సుతాదీనామన్యేషాం సర్వదేహినాం యస్వార్థకామయోరైక్యం ద్రవ్యాద్వైతం తదుచ్యతే. యస్య వా నిషిద్ధం స్యాద్యేన యత్ర యతో నృప స తేనేహేత కర్మాణి నరో నాన్యైరనాపది. ఏతైరన్యైశ్చ వేదోక్తైర్వర్తమానస్వకర్మభిః గృహేప్యస్య గతిం యాయాద్రాజంస్తద్భక్తిభాగ్నరః యథా హి యూయం నృపదేవైతుస్త్యజాత్ ఆపద్గణాదుత్తరతాత్పరః ప్రభోః యత్పాదపంకేరుహ సేవయా భవాన్ అహారిషీన్ నిర్జిత దిగ్గజ క్రతూన్. వస్త్రము దారముల కంటే వేరుగా, అలాగే కార్యము కూడా కారణము కంటే వేరు కాదు. ఈ భేదభావము వాస్తవము కూడా కాదు. అనగా కారణము పరమాత్మ, విశ్వము కార్యము. ఈ రెండింటి యొక్క ఏకత్వ భావనయే భావాద్వైతము. ఈ విధంగా అన్నిటి యందును ఏకత్వమును దర్శించుటయే భావాద్వైతము. ధర్మరాజా, మనోవాక్కాయములచే చేయబడు కర్మలన్నీయును సాక్షాత్తుగా పరమాత్మ కొరకే. పరమాత్మ ద్వారా జరుగుతున్నవలను భావంతో సమస్త కర్మలను పరమాత్మ యందు సమర్పణము చేయుడు క్రియాద్వైతము అనిపిస్తుంది అనబడును. భార్యాపుత్రులు మొదలగు బంధువులు అట్లే ఇతర ప్రాణులు అన్నింటి యొక్కయు మరియు తన స్వార్థ భోగములు ఒక్కటియే అని భావించుట, అనగా స్వపరాను భేదభావము లేకుండుట మరియు అందరిలో ఏకాత్మభావమును కలిగియుండుట ద్రవ్యాద్వైతము అనబడుతుంది. రాజా, శాస్త్రముల ఆదేశమునకు విరుద్ధంగా నట్టి ద్రవ్యమును ఏ సమయమునందు ఏ ఉపాయం ద్వారా ఏ వ్యక్తి కొరకు ఎవరి ద్వారా తీసుకొనవలయునో అట్టి ద్రవ్యమును అలాగే తీసుకుని తద్వారా అప్పటి తమ కార్యములన్నింటినీ పూర్తి చేయవలయును. ఇది కేవలం ఆపత్కాలమునందు తప్ప మరొక విధంగా మరెప్పుడు నువ్వు చేయకూడదు. ధర్మరాజా, భగవద్భక్తుడు గృహస్థుడైనను వేదములలో తెలుపబడిన ఈ కర్మలను ఇతర స్వధర్మములను తమ గృహమునందే యుండి అనుష్ఠించినచో శ్రీహరి యొక్క పరమపదమును పొందుతాడు. మహారాజా, నీవు నీ స్వామి అయిన శ్రీకృష్ణ భగవానుని కృపచే సహాయముచే ఎవరికి నీ దాటశక్యము గాని ఆపద నుండి గట్టెక్కావు. ఆ స్వామి పాద పద్మములను సేవించుటచే సమస్త భూమండలమును జయించి రాజసూయము మొదలు గొప్ప యాగములను ఆచరించావు. ఇదే విధంగా అతని కృపచే ఇతర జనులందరూ సంసార సాగరం నుండి తరించెదరు. అహం పురాభవం కశ్చిత్ గంధర్వ ఉపవర్షణః నామ్నాతీతే మహాకల్పే గంధర్వాణాం సుసమ్మతః. రూపపేశల మాధుర్య సౌగంధ్య ప్రియదర్శనః స్త్రీణాం ప్రియతవో నిత్యం మత్తః స పూరులం పటః. ఏకదా దేవ సత్రేదు గంధర్వాప్సరసాంగణాః ఉపహూతా విశ్వసృగ్భిర్హరిగాథోపగాయనే.
అహం చ గాయం సద్విద్వాన్ శ్రీభిః పరివృతో గతః జ్ఞాత్వా విశ్వసృజస్తస్మే హేళనం చే పురోజసః యాహి త్వం శూద్రతామాచు నష్టశ్రీః కృతహేళనః తావద్దాస్యామహం జజ్ఞే తత్రాపి బ్రహ్మవాదినాం శుశ్రూషయానుసంగేణ ప్రాప్తోహం బ్రహ్మపుత్రతాం ధర్మస్తే గృహమేధీయో వర్ణితః పాపనాశనః గృహస్థో येन పదవీ మంజసా న్యాసినామియాద్యూయం లోకే బత భూరిభాగా లోకం పునానామునయోభియాంతి యేషాం గృహానా వసతీతి సాక్షాత్ గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం. మునుపటి మహాకల్పమునందు పూర్వజన్మమున నేను ఉపబర్హనుడు అను పేరు గల గంధర్వుడను. గంధర్వులలో నేను మిక్కిలి మననీయుడను. నా సౌందర్యము సౌకుమార్యము మధురభాషణము అపూర్వములు. నా శరీరం నుండి వెలువడు పరిమళము మిక్కిలి మనోజ్ఞము. స్త్రీలు నన్ను మిగుల ప్రేమించుటచే నేను వారి వ్యామోహంలో పడి విషయలంపడునైనాను. నారదుడు చెప్తున్నాడు. ఒకసారి దేవతల జ్ఞానయజ్ఞము జరుగుతున్నది. అప్పుడు ప్రజాపతులందరూ వచ్చి ఉన్నారు. శ్రీహరి లీలలను గానము చేయుటకై గంధర్వులు అప్సరసులు ఆహ్వానింపబడ్డారు. అది మహాపురుషుల సమాజము. శ్రీహరి లీలలను గూర్చి అందరూ కీర్తిస్తున్నారు. అయినను స్త్రీలతో కూడి నేను లౌకిక గీతంలోనే గానం చేస్తూ ఉన్మత్తుని వలె అక్కడికి చేరాను. నేను దేవతలను అవమానపరచుచున్నానని వారు అనుకున్నారు. అంతట శక్తిమంతుడైన ఆ దేవతలు, నీవు మమ్ములను హేళన చేశావు కనుక నీ సౌందర్యమును సంపదను కోల్పోయి వెంటనే శూద్రుడవు కమ్ము అని నన్ను శపించారు. వారి శాప ప్రభావం నేను ఒక దాసికి పుత్రుడనై జన్మించాను. శూద్రుడైనప్పటికీ నీ మహాత్ముల సత్సాంగత్యము సేవాభాగ్యము నాకు కలిగింది. అందువలన నేను మరుజన్మమున బ్రహ్మదేవుని కుమారుడును అయినాను. సత్పురుషుల హేళన ఫలితమును నేను ప్రత్యక్షంగా అనుభవించాను. సాధువులను సేవించుట వలననే భగవంతుడు ప్రసన్నుడవుతాడు. నేను మీకు గృహస్థ ధర్మములను వర్ణించాను. వాటిని ఆచరించుట వలన గృహస్థుల పాపములు నశించి వారు అనాయాసముగా సన్యాసులకు లభించు పరమ పదమును పొందుతారు. ధర్మరాజా, మానవలోకమున మీరు గొప్ప భాగ్యవంతులు. ఏలైనా మీ ఇంటి యందు సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్మ మనుష్యుడై గుప్త రూపమున నివసిస్తున్నాడు. అందువలనే లోకములను పవిత్రమునర్చు ఋషులను మునులను ఆ పరమాత్మ దర్శనము కొరకై పదే పదే నీ యుద్ధకు వస్తూ ఉంటారు. సవా అయం బ్రహ్మ మహద్విం మృగ్యం కైవల్య నిర్వాణ సుఖానుభూతి ప్రియ సుహృద్వః మాతులేజః ఆత్మార్హణీయో విధికృద్గురుశ్చ నయస్య సాక్షాత్ భవ పద్మజాదిభిరూపం ధియా వస్తు తయోపవర్ణితం మౌనేన భక్త్యోపశమేన పూజితః ప్రసీదతామేష ససాత్వతాం పతిహిర్గో. మీకు ఎదురుగానున్న వ్యక్తి ఎవరో కాదు సుమా, ఈ శ్రీకృష్ణుడే సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్ముడు. ఇతని గూర్చియే గొప్ప గొప్ప మహాపురుషులు ఎందరో అన్వేషిస్తూ ఉంటారు. ఇతడు పరమానంద స్వరూపుడు, మాయాతీతుడు, మోక్షమును ప్రసాదించువాడు. అట్టి పరమాత్మ మీకు పరమ ప్రియుడు, అత్యంత ఆత్మీయుడు. ఇంతేగాక మీకు మేనబావ, ఆత్మ పూజ్యుడు, ఆజ్ఞాకార్యకు సేవకుడు, గురువు కూడా. శివుడు బ్రహ్మాది దేవతలు కూడా తమ బుద్ధితో ఆయన ఇట్టివాడు అని అతని వాస్తవిక స్వరూపమును వర్ణింపజాలరు. మేము మౌనమును వహించి ఆయనను భక్తి ప్రపత్తులతో అయ్యా నమో నమః అని నమస్కరించుట తోడనే అతడు ప్రసన్నుడై దానినే పూజగా భావించి స్వీకరిస్తాడు. ఆ భక్త వత్సలుడు అవు ప్రభువు మా పూజలను స్వీకరించి మాకు ప్రసన్నుడవుగాక అన్నాడు. శ్రీశుకోవాచ. ఇది దేవర్షిణా ప్రోక్తం నిశమ్య భరతర్షభః పూజయామాస సుప్రీతః కృష్ణం చ ప్రేమ విహ్వలః. కృష్ణపార్థా ఉపామంత్ర్య పూజిత ప్రయయో మునిః శ్రుత్వా కృష్ణం పరం బ్రహ్మ పార్థః పరమ విస్మితః. ఇది దాక్షాయణీనాం తే పృథగ్వంశాః ప్రకీర్తితాః దేవాసుర మనుష్యాద్యా లోకా యత్ర చరాచరాః. శ్రీ శుక్లవారు అన్నాడు, పరీక్షణ్ మహారాజా, దేవర్షి అయిన నారదుని వచనములను విని ధర్మరాజు మిగులు సంతోషించాడు. అతడు ప్రేమ విహ్వలుడై ఆ మహర్షిని మరియు శ్రీకృష్ణ భగవానుని పూజించాడు. దేవర్షి అతని సత్కారములను అందుకొని శ్రీకృష్ణుని ధర్మరాజును వీడ్కొని వెళ్ళిపోయాడు. పరబ్రహ్మమైన శ్రీకృష్ణుని మహత్వమును విని ధర్మరాజు పరమాశ్చర్యమును పొందాడు. పరీక్షణ్ మహారాజా,
ఈ విధంగా నేను దక్షపుత్రికల వంశములను గూర్చి మీకు వేర్వేరుగా వర్ణించి చెప్తాను. వారి వంశమునందే దేవతల, అసురుల, మానవుల, సకల చరాచర జీవుల సృష్టి జరిగినది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచదశోధ్యాయ. దీంతో సప్తమ స్కంధం మనం పూర్తి చేసుకున్నాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.